ఐ యూజ్డ్ టు కంప్లెయిన్ అ లాట్ ఆన్ మై మామ్ కుకింగ్ స్కిల్స్. వంట సరిగా రాదు, టైంకి వండదు, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, పిన్ని బావుండుతుంది, అత్తయ్య బావుంటుంది అని కంపేర్ చేస్తూ స్టూపిడ్ కమెంట్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు మన వంటది మన ఫ్రెండ్స్ సేమ్ కమెంట్స్ ఇస్తుంటే అర్థమవుతుంది హౌ స్టూపిడ్ ఐ వాస్ అనేసి. అండ్ ఆల్సో ఐ యూజ్డ్ టు హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ లైక్ మాస్టర్స్ చేసేసాను, జాబ్ చేసేయొచ్చు అనేసి. బట్ జాబ్‌లో జరుగుతున్న పాలిటిక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ టాలెంట్, ఇట్స్ అ లాట్. ఏదైనా చిన్న మిస్టేక్ అయితే ఈజీగా గ్రూప్ అయిపోతారు. ఈజీలీ దే కెన్ ఫ్లిప్ ఆన్ యూ అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఆ స్ట్రెస్‌తో ఇంటికి రావడం, మళ్ళీ కుక్ చేసుకొని తినాలంటే సో టఫ్. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందామంటే అదొక భయం. ఎందుకు అనంటే ప్రేమ పేరుతో పిచ్చి పనులు, బిజినెస్ పేరుతో పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళకి కారణం అవ్వాల్సిన పెద్దలే వాళ్ళు విడిపోవడానికి గూడా కారణం అవుతున్నారు. పేరెంటింగ్ చేశాం కదా అనేసి వి నిన్ను చాలా కష్టపడి పెంచేసాం, నీకు బాధ్యత ఉంది, మమ్మల్ని అలా చూసుకో, ఇలా చూసుకో అని పేరెంట్స్ బాధ్యతలు చెప్తున్నారా? లేదంటే భయపెడుతున్నారా? కొంతమందిని చూస్తుంటే భయమేస్తుంది. దెర్ ఆర్ పేరెంట్స్ వాళ్ళు ఎంప్టీ స్టమక్‌తో పడుకొని వాళ్ళ పిల్లల ఎదుగుదల కోసం వాళ్ళకి ఫీడ్ చేసి, వాళ్ళని ప్రయోజకుల్ని చేసిన వాళ్ళని గూడా చూశాను. అట్ ది సేమ్ టైమ్ మేము మీ పేరెంట్స్ మాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. వీ హ్యావ్ టు ఇంటర్‌ఫేర్ అది ఇది చేస్తాము. ఈమె నీకు కరెక్ట్ కాదు. విడిపోవడం బెటర్. ఇలా ఇల్లాస్ ఆర్ పేరెంట్స్ చూస్తుంటే పెళ్ళంటే భయమేస్తుంది. ఇంకా లవ్ అంటారా? ఈ జనరేషన్‌లో అదొకటి ఉందా అనిపిస్తుంది. అది ఏ 90స్‌లో, 80స్‌లో దాన్ని చంపేసి సమాధి చేసి పెట్టేసాం. బిగ్ ఆర్ఐపీ ఫర్ థాట్. మన పర్సనల్స్ ఎంత ప్రైవేట్‌గా ఉంటే అంత బెటర్ అని అర్థమవుతుంది నాకు.